నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడి మీడియా. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్, అలాగే న్యాచురల్ సైన్సెస్ కూడా. మరి రీసెంట్ టైమ్స్లో సీజనల్ వ్యాధులుగా చెప్పుకుంటాం కదా, వైరల్ ఫీవర్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, కోల్డ్, కాఫ్, ఈ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎవరిని చూసినా కానీ సమ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అయిందనో, లేకపోతే లంగ్స్ అంటే ఊపిరి సరిగ్గా పీల్చుకోలేకపోతున్నారనో, లేదా వైరల్ ఫీవర్స్ అనో దీని గురించే మాట్లాడుకుంటున్నారు. సో ఓవరాల్ మన లంగ్ హెల్త్ ఇదంతా బాగుండాలి అన్నప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది ఈ విషయం మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే. సో లంగ్స్ ఇప్పుడు ఉన్న ఇష్యూ ఏంటంటే అందరికీ ఇన్ఫెక్షన్స్. ఎందుకు ఆఫీస్కి రాలేదంటే ఇన్ఫెక్షన్ అయిందనో, లేకపోతే ఫీవర్ వచ్చిందనో ఇట్లనే జరుగుతోంది. చాలామంది ఫేస్ చేస్తున్నారు. సో ఎందుకు ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎందుకు వస్తాయి, ఎలా స్టాప్ చేయాల్సి ఉంటుంది? ఎలా స్టాప్ చేయాలంటే ఫస్ట్ ప్రధానంగా ఎందుకు వస్తుంది, లంగ్లో ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి? లంగ్స్ ఎప్పుడైనా తీసుకుంటే మన ఊపిరి తీసుకునే బేస్ చేసుకుని ఉంటుంది, గాలి బేస్ చేసుకుని ఉంటుంది. ఎలిమెంట్ 5 ఎలిమెంట్స్లో బేస్ వచ్చేసి లంగ్స్కి, లార్జ్ ఇంటెస్టైన్కి మన పంచభూతాల్లో గాలితో పోలుస్తాం. కాబట్టి గాలి నుంచే వస్తుంది. అంటే ఇన్ఫెక్షన్స్ అనేటివి 50%. ఇప్పుడు కరోనా ఎలా వచ్చింది, గాలిలో ఒకరికొకరికి స్ప్రెడ్ అయ్యి ఇక్కడ దాకా వచ్చింది. కరోనా టైంలో గాలి నుంచి వచ్చిన ఎఫెక్ట్ అయిన ఆర్గన్స్ ఏంటి అని చూస్తే లంగ్స్ ఇన్బ్యాలెన్స్ వాళ్ళని చాలా అందరికీ కరోనా అంటే లంగ్స్లో ఇమ్యూనిటీ పవర్, లంగ్స్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇమ్యూనిటీ పవర్ కంప్లీట్గా డ్రాప్ అయిపోయింది చాలా మందికి. కాబట్టి ఇక్కడ లంగ్స్ అని తీసుకున్నప్పుడు దాదాపు 130 రకాల వ్యాధులు వస్తాయి. లంగ్స్ రిలేటెడ్ ఒక్క లంగ్స్ రిలేటెడ్గా 130 డిసీజెస్ వస్తాయి. లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్ ఒకటే పేరు. అంటే పగలు రాత్రి, ఆడ మగ ఎలానో, మంచి చెడు ఎలానో, ఊపిరితిత్తులు ప్లస్ లార్జ్ ఇంటెస్టైన్ ఒక పేరు అనమాట. ఓకే. అయితే ఒకటి వచ్చేసి శ్వాసని ప్యూరిఫై చేస్తుంది, బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. అయితే బ్లడ్ని అంటే మాలిక్యూల్స్ లాగా ఉంటాయి, అవన్నీ కూడా డీటాక్స్ చేసేసి లివర్కి పంపించేసి లివర్ నుంచి ఇంటెస్టైన్కి పంపించేస్తుంది. మన బ్రీత్ సిస్టమ్ ఎంత బాగుంటే మన బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ కూడా అంత స్టిమ్యులేట్గా ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది కదా మన బాడీలో, ఆ మూమెంట్ బ్లడ్ని మూమెంట్ చేసేదానికి కూడా మన లంగ్స్ బాగుండడం వల్లనే మాత్రమే అవుతుంది. లంగ్స్ బాగుంటే మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా ప్రాపర్గా ఉంటుంది. ఎవరికైనా లంగ్స్లో ఇబ్బంది ఉండి ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ వస్తుంది తేడా అంటే మోషన్స్ దగ్గర. లంగ్స్లో ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళకు మోషన్ ఫ్రీగా ఉండదు. ఒకటి ఎక్కువనే వెళ్తారు, 2 డేస్కి ఒకసారి వెళ్తారు. ఇది కూడా గమనించాలి. కాబట్టి లంగ్స్లో ప్రధానంగా తీసుకున్నప్పుడు కోల్డ్, కాఫ్, ఫీవర్ జనరల్గా సీజనల్స్లో వచ్చేవి 3 డిసీజెస్. ఓకేనా? ఈ 3 డిసీజెస్ కూడా ఫ్లమ్ ఎక్కువైపోయో, ఫ్లమ్ తక్కువైపోయి, ఇన్ఫెక్షన్స్ ఎక్కువై, వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఒకరి నుంచి ఒకరికి అట్లా రావడం, కానీ ఒకరు కోల్డ్ వచ్చిందంటే ఇంకా ఆ కోల్డ్ ఇంట్లోనే ఇంకొకరికి రావడం, ఒకరికి ఫీవర్ వచ్చిందంటే ఆ ఫీవర్ ఇంకొకరికి ఇంట్లో రావడం. అంటే అదే వాతావరణంలో ఉంటాం కాబట్టి ఆ ఇన్ఫెక్షన్స్ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అవన్నీ కూడా చాలా కామన్గా వెళ్తుంటాయి, వస్తుంటాయి. కాబట్టి ఏమవుతుంది అంటే లంగ్స్కి మెయిన్ ప్రధానంగా తీసుకోవాలనుకుంటే ఫుడ్, డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా లంగ్స్లో ప్రాబ్లమ్స్ వచ్చింది అంటే ఫస్ట్ మిల్క్ ప్రోడక్ట్స్ ఆపేయాలి. ఈ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. రెండవది మసాలా ఫుడ్ మానేయాలి. చాలామంది ఏం చేస్తారు, లంగ్స్లో ప్రాబ్లమ్స్ వస్తే, కాఫ్ వస్తే ఏం చేస్తారు, మిరియాల రసం. ఇది ఇంకా డేంజర్. అంటే తీసుకునే పద్ధతి ఉంది ఇక్కడ. మిరియాల పౌడర్ని కూడా తీసుకునే పద్ధతి ఉంది. ఎగ్జాంపుల్, లంగ్స్లో కొంతమందికి ఓవర్ హీట్ ఉంటుంది. అంటే కొంతమందికి మోషన్లో ఓవర్ హీట్ అయ్యి మోషన్లో బ్లడ్ పోయే వాళ్ళకు మిరియాల పొడి పడదు. అంటే అది తెలియదు వాళ్ళకు, ఇది తింటే పడదు అనేది కూడా తెలియదు వాళ్ళకు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, మిరియాల పొడిని అవాయిడ్ చేయాల్సి వస్తుంది. పసుపు కూడా హీట్ ఇక్కడ. అంటే జనరల్గా చేసే కామన్ రెమెడీ ఏంది అని అంటే ఇంత మిరియాల పొడి, ఇంత పసుపు పాలలో వేసుకొని తాగుతారు. ఇక్కడ తెలిసిందే. కానీ దీనివల్ల ఆ టైంకి వాళ్ళకు రిలీఫ్ ఉంటుంది, కానీ దాని ఎఫెక్ట్ ఇంటెస్టైన్ మీద పడుతుంది. అంటే మంచిది కాదా అలా తాగకూడదా? అది ఎప్పుడు ఇంటెస్టైన్ బాగున్నప్పుడు, ఫ్రీగా మోషన్ ఉన్నప్పుడు తీసుకోవాలి. ఎందుకంటే పాలు డైజెషన్ అవ్వదు. లంగ్స్లో ప్రాబ్లం ఉన్నప్పుడు డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది, పాలు డైజెషన్ అవ్వదు.
ఈ హీట్ మిరియాల పొడి ప్లస్ పసుపు రెండు కూడా వేడి ఓవర్ హీట్ చేస్తున్నాయి. చేసేటివి. అవును. కాబట్టి ఈ రెండు వస్తువులు కూడా మ్మ్. ఇంటెస్టిన్ ఒకవేళ హీట్ ఉన్నప్పుడు, మోషన్ ఫ్రీగా లేనప్పుడు, మ్మ్. మోషన్ ఎక్కువైతున్నప్పుడు కానీ ఇలాంటి రెమెడీస్ తీసుకోకూడదు. ఓకే. అందుకే అందరికీ వర్కౌట్ అవ్వదు ఇది. మ్మ్. బాగా అబ్జర్వ్ చేస్తే మిరియాల పౌడర్, పసుపు, పాలు అందరు తాగితే అందరికి సెట్ కాదు, మ్మ్. కొంతమందికి అవుతుంది. కానీ ఓకే. కామన్ వర్డ్ ఏంటంటే ఇంత కొంచెం పాలలో వేసుకొని ఇంత పసుపు వేసుకొని తాగు సెట్ అయిపోతారంట. మ్మ్. అందరికి అవుతుందా అబ్జర్వ్ చేయండి ఒకసారి, మ్మ్. ఖచ్చితంగా అవ్వదు. కాబట్టి మన ఇంటెస్టైన్ వ్యవస్థ అంటే మోషన్కి వెళ్ళే దారి కూడా హీట్తో ఉందా బాడీ, బాడీ ఓవర్ హీట్ ఉన్నప్పుడు ఇలాంటి రెమెడీస్ పనికిరావు. ఓకే. మామూలుగా వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఇలాంటి రెమెడీస్ పనికి వస్తాయి, కానీ అది డైరెక్ట్గా వాటర్లో వేసుకొని తాగడం వల్ల ఎఫెక్ట్ ఇంకెక్కువ ఉంటుంది. మ్మ్. పాలలో అంటే ఫీవర్ వచ్చినప్పుడు మిల్క్ ప్రోడక్ట్స్ అవాయిడ్ అనమాట, కంపల్సరీ వాడకూడదు. అందరు ఫీవర్ వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు, పాలు, బ్రెడ్ ఇలాంటివి తింటుంటారు. ఇవి రెండు కూడా పాయిజన్ అండి. ఫీవర్ కానీ కాఫ్ కానీ కోల్డ్ కానీ ఉన్నప్పుడు మిల్క్ ప్లస్ బ్రెడ్ అనేది రెండు పాయిజన్. తీసుకోకూడదు. కాబట్టి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. నార్మల్ వాటర్లో ఇంత పసుపు, ఇంత మిరియాల పొడి వేసుకొని మ్మ్. ఇంటెస్టైన్ బాడీ ఓవర్ హీట్ ఉంది అని మీకు ఒక ఇంటిమేషన్ ఉంటే ఇది కూడా వాడకూడదు. మ్మ్. మ్మ్. నార్మల్ ఉంది అంటే ఇది వాడుకోవచ్చు. దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అంటే ఒక 6 అవర్స్ మ్యాక్సిమం 8 అవర్స్ వరకు పనిచేస్తుంది. మ్మ్. అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మ్మ్. దీంట్లోనే అంటే రెమెడీస్ కొంచెం, ఇప్పుడు మిరియాల పౌడర్లో టేస్ట్ సేమ్ ఉంటుంది. సేమ్ మనం ఏం చేస్తామంటే పిప్పల చూర్ణం ఇస్తాం. మ్మ్. పిప్పల చూర్ణంలో ఏముంటుంది అని అంటే ఇదే స్పైసీ సేమ్ క్వాలిటీ సేమ్ ఉంటుంది, మ్మ్. కానీ దాంట్లో ఉండే ఆ, గుణాలు వేరు. కాబట్టి దాంట్లో ఉండే కెమికల్ రియాక్షన్ వేరు. మనం ఏం చేస్తామంటే తేనెలో కల్పిస్తాం. ఇదే పిప్పల చూర్ణాన్ని తేనెలో కలిపించి ఇస్తాం. మ్మ్. కాఫ్, కోల్డ్, ఫీవర్, ఎంత వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నా, ఎంత బాడీ వీక్ అయిపోయినా ఈ యొక్క పిప్పల చూర్ణాన్ని వాడడం వల్ల ఇన్స్టెంట్గా మ్మ్. లాంగ్ టర్మ్లో అంటే ఇన్స్టెంట్ నుంచి లాంగ్ టర్మ్ వరకు బాగా పనిచేస్తుంది. ఓకే. ఆస్తమా ప్రాబ్లం ఉంది, లంగ్స్ అంటే చాలా అంటే 130 రకాల డిసీజెస్ ఉన్నాయి, మ్మ్. దాంట్లో ఆస్తమా ఉంది అనుకోండి, మ్మ్. ఇదే పిప్పల చూర్ణం తేనెలు కలిపించి ఒక 2 months వాడిపిస్తే ఆస్తమా కంప్లీట్గా నార్మల్ అవుతుంది. మ్మ్. సైనస్ ఉంది మ్మ్. సేమ్, కొంతమందికి అంటే ఇవన్నీ కూడా కఫంకి సంబంధించిన కఫతత్వం కఫతత్వం ఉన్న వాడాలనుకోవచ్చా? బాడీకి అనమాట. కాబట్టి ఇలాంటి కొన్ని రెమెడీస్ ఉంటాయి. కాబట్టి హోమ్ రెమెడీ లాగా మిరియాల పౌడర్ని వాడతారు, కానీ మ్మ్. ఆయుర్వేద ప్రకారంగా పిప్పల చూర్ణంకి ఉన్న విలువ మ్మ్. మిరియాలకు లేదు. మ్మ్. కాబట్టి మ్మ్. వాడే అంటే అందరికీ ఇప్పుడు బాడీలో ఓవర్ హీట్ ఉన్నప్పుడు మసాలాలు వాడకూడదు. ఓకే. కాబట్టి ఇంకా ఏంటంటే అల్లం పాలు లేదా సొంటి పాలు కూడా తాగుతుంటారు కదా, అవి కూడా వాడకూడదా? ఇప్పుడు సొంటి పాలు, సొంటిని ఆల్రెడీ ఒక చున్నంలో ఉడకబెడితే అల్లంని సొంటిలో అంటే అల్లం ముక్కల్ని మ్మ్. ఒక సున్నం రాళ్ళలో ఉడకబెడితే సొంటి అవుతుంది, మ్మ్. డ్రై జింజర్. మ్మ్. ఓకేనా? అది నార్మల్ పాలలో కన్నా నార్మల్ వాటర్లో బాయిల్ చేసి తీసుకున్నప్పుడు దాని ఎఫెక్ట్ ఇంకెక్కువ ఉంటుంది. వాటర్లో తీసుకో. నార్మల్ వాటర్లోనే కొంచెం ఒక 1/2 teaspoon వేసి బాగా మరగబెట్టేసి ఉడబోసి తాగండి, మ్మ్. కొంచెం తేనె వేసుకోండి, మ్మ్. ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఓ. కానీ అందరు ఏం చేస్తారు, పాలలో కలుపుకొని తాగుతారు. కాబట్టి కొంతమందికి నేను మిరియాల పౌడర్ పాలు వేసుకున్నా కానీ తగ్గలేదండి అని అంటారు. రీజన్ ఏంటంటే వాళ్ళకు పాలు పడవు, మ్మ్. ఇంటెస్టైన్ బాగాలేకుంటుంది, ఫ్రీగా మోషన్ ఉండదు. అంటే ఈ అంతా కూడా ఇంటెస్టైన్ అంతా బ్లాకేజ్ ఉండడం వల్ల ఈ మిల్క్ ప్రొడక్ట్స్ అనేది ఇంకా రివర్స్గా పనిచేస్తుంది బాడీకి. కాబట్టి ఇలాంటివి వాడకూడదు. అందుకని కొంతమందికి అన్ని హోమ్ రెమెడీస్ అందరికీ పనిచేయవు, బాడీ తత్వాన్ని బట్టి పనిచేస్తాయి. మ్మ్. కాబట్టి హోమ్ రెమెడీస్ వాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వాడాలి. పెద్దవాళ్ళని తెలుసుకోండి, మీరు చెప్తారు, చాలా క్లియర్గా చెప్తారు. వాళ్ళు పాలలు తాగలేదండి, వాటర్లు వేసుకొని తాగిన వాళ్ళే ఎక్కువ ఉంటారు అప్పట్లో. మనం దాన్ని మాడిఫై చేసుకున్నాం, ఇప్పుడున్న సిస్టమ్కి మాడిఫై చేసుకున్నాం. పాలలు తాగితే ఎనర్జీ కూడా వస్తుంది అని చెప్పేసి మాడిఫై చేసుకొని తాగుతున్నాం అంతే. మ్మ్. కానీ నార్మల్ వాటర్కు ఉన్నంత ఎఫెక్ట్ పాలలో ఉండదు. మ్మ్. కాబట్టి ఓకే. ఫీవర్లో కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మిల్క్ ప్రోడక్ట్స్ని అవాయిడ్ చేయడం వల్ల, స్వీట్స్ అవాయిడ్ చేయడం వల్ల ఇంకా ఫాస్ట్గా తగ్గుతాయి. ఓకే. బెస్ట్ రెమెడీ చెప్పాలంటే ఇంకా ఫాస్టింగ్ ఉంటే అసలు ఈ 24 hours అన్నీ పోతాయి. హ్యాపీగా ఎలాంటి టాబ్లెట్ ఈ సొంటి పాలు ఇవన్నీ కూడా అవసరమే లేదు, ఏ రెమెడీ అవసరం లేదు ఫాస్టింగ్ ఉంటే. ఓకే. కానీ 24 hours ఉండాలి. అంటే 8 hours అంటే 12 hours డే టైంలో ఉంటే నైట్ ఆల్రెడీ పడుకుంటారు కాబట్టి 12 hours గడిచిపోతుంది. మ్మ్. పగలు మాత్రమే ఒక ఫాస్టింగ్ ఉంటే 24 hours, రేపు ఇవాళ మార్నింగ్ నుంచి రేపు మార్నింగ్ వరకు ఫాస్టింగ్ ఉంటే ఏమి అవ్వదండి. ఫాస్టింగ్ ఉంటే ఆ టైంకి కొంచెం ఎనర్జీ తగ్గుతుందేమో, కానీ ఇంటర్నల్గా బాడీ మెకానిజం అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంటుంది. కాబట్టి ఓకే. డీటాక్స్ అనేది చాలా ఫాస్ట్ కావడం వల్ల లంగ్స్ రిలేటెడ్ కానీ, లివర్ రిలేటెడ్ కానీ, ఫీవర్, కాఫ్, కోల్డ్ వీటి నుంచి ఇంకా చాలా ఫాస్ట్గా రిలీఫ్ ఉపశమనం అనేది పొందొచ్చు దొరుకుతుంది. అనమాట. ఓకే. ఓకే. అండ్ ఆయుర్వేదంలో పర్టికులర్గా ఏదైనా మెడిసిన్ ఉందా ఇన్ఫెక్షన్స్ అన్నిటికీ
చెప్పాను కదా బాగా ఇప్పుడు పనిచేసేలాగా. ఇప్పుడు పిప్పలప్పుడు అన్ని అదొక్కటేనా? రెమెడీస్ ఆ ఒక్కటి అది పనిచేసినట్ల ఇంకా ఎలాంటి మెడిసిన్ అంత ఫాస్ట్ గా పనిచేయవు. ఓకే. అది నోట్లో వేసుకున్నప్పుడు ఒకసారి చూడండి నాలుకంతా తిమ్మిరిగా అవుతుంది అనమాట. సలీవాని ఇంక్రీజ్ చేస్తుంది. సలీవా ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో మెటబాలిజం సిస్టమ్ మారిపోతుంది. మెటబాలిజం సిస్టమ్ మారిన తర్వాత డైజెషన్ సిస్టమ్ మారుతుంది. డైజెషన్ సిస్టమ్ మారితే అప్పుడు ఎలాంటి డిసీజ్ ఉండదు అనమాట. చాలా మట్టుకు డైజెషన్ ఇన్బ్యాలెన్స్ వల్ల వచ్చే డిసీజే కాబట్టి ఫస్ట్ డైజెషన్ సిస్టమ్ని సెట్ మారిపోతుంది. చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఓకే. లంగ్స్ అండ్ లివర్కి బెస్ట్ రెమెడీ పిప్పల చూడటం. చాలా ఉన్నాయి, కాకపోతే ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేనమాట. జనరల్ మనకు నార్మల్ షాప్లో కూడా దొరుకుతుంది పిప్పలు. అవును. దాన్ని కొంచెం ఈజీగా పౌడర్ అవైలబిలిటీ చేసుకో ఉంటుంది. దాని బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈజీ రెమెడీ. అంటే ఇప్పుడు హోమ్ రెమెడీస్ చెప్పేటప్పుడు చాలా ఈజీ మెథడ్లో చెప్పాలి మనం. అవును. అంతే తప్ప క్రిటికల్గా ఉన్నాడంటే డాక్టర్ తోటికి వెళ్ళి కొంచెం సంప్రదిస్తే వాళ్ళకున్న మెథడ్ తోటి వేరే నాడి చూసి బాడీ తత్వాన్ని చూసి కొన్ని రెమెడీస్ వేరే ఉంటాయి. కాబట్టి హోమ్ రెమెడీగా ప్రయత్నం చేసే దాంట్లో పిప్పల చూర్ణంకి హైలైట్ అనమాట. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.